Okay, good afternoon, students. Today we would like to discuss the last topic in Unit 3. So, for heat affected zone. Heat affected zone. So, generally, before going to discuss this about, first of all, you would like to know about the where the welding joint is producing. So, I'm just drawing a small diagram here. ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. సో దీంట్లో ఏంటంటే మీకు ఒక చిన్న ఐడియా వస్తుందండి దానికోసం. సో ఇలాంటిది ఒక పార్ట్స్ని కనుక మనం జాయిన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో ఈ పార్ట్ అనేది జనరల్గా మనం బిల్డ్ చేస్తున్న హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాం. సో వీటిలో ఈ పార్ట్ మాత్రమే మనకు జనరల్గా హీట్ అవ్వాలండి. ఓకేనంటే మెటీరియల్తో ఫిల్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనం మెటీరియల్తో ఫిల్ చేస్తున్నామో సో దీన్ని పార్ట్ 1 అనుకుంటున్నాను, దీన్ని పార్ట్ 2 అనుకుంటున్నాను జాయిన్ చేయాల్సింది. సో ఈ 2 పార్ట్స్ని మనం జాయిన్ చేస్తామండి. సో ఈ 2 పార్ట్స్ని మనం జాయిన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే హీట్ సప్లై చేసి మెటీరియల్తో ఫిల్ చేస్తున్నామో అప్పుడు ఈ 2 పార్ట్లు కూడా ఎంతో కొంత హీట్ని ఎఫెక్ట్ని తీసుకుంటుందండి. సో దీన్నే హీట్ ఎఫెక్టెడ్ జోన్ అని చెప్పి మనం అనుకుంటాం. ఓకేనా. సో ద వెల్డ్ ఇంటర్ఫేస్ విచ్ ఈస్ ఆల్సో రిఫర్డ్ as mushy zone is a narrow zone consisting of partially melted base metal which has not got any opportunity for mixing. సో అంటే ఏంటి, మెటీరియల్ అనేది కరిగి మనం ఏదైతే పంపిస్తామో దాంతో కలవకుండా ఉన్న దాన్ని ఓకేనా దాన్ని ఆ మెటీరియల్ ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటాం. దిస్ జోన్ సపరేట్స్ ద ఫ్యూజన్ జోన్ అండ్ హీట్ ఎఫెక్టెడ్ జోన్. సో ఏదైతే ఆల్రెడీ గడ్డగట్టేసి ఉంటుందో దాన్ని ఆల్రెడీ మెల్ట్ అయి ఉన్న జోన్ని సపరేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఇంకా చెప్పాలంటే కనుక ఇప్పుడు మనకి సముద్రంలో వాటర్ వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. ఓకేనా. సో సముద్రంలో ఒక గట్టు ఉంటుంది కదండి, సముద్రానికి ఒకటే గట్టు ఉంటుంది. సో ఆ గట్టు మీద మనం ఉన్నాము, వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ వస్తుంది వెళ్తుంది అలా. సో ఒక ఏరియా వరకు వచ్చి వెళ్ళిపోతుంది. సో ఏదైతే ఆ జోన్ ఉంటుందో ఆ ఇంటర్మీడియట్ జోన్ అండి. సో అటువంటి ఇంటర్మీడియట్ జోన్ మనకి వెల్డింగ్లో ఉంటే కనుక దాన్ని హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటాం. అంటే ఏంటి, అదే సముద్రంలో చూస్తే కనుక తడుస్తుంది వెళ్ళిపోతుంది, అంతేగాని ఎప్పుడు పొడిగా ఉండదు ఎప్పుడు తడిగా ఉండదు. ఓకేనా. సో అలాంటిది ఇక్కడ ఏంటి అంటే కనుక హీట్ అవుతుంది కానీ మెల్ట్ అవ్వదు. ఓకేనా. ఒకవేళ మెల్ట్ అయినా పార్షియల్గా మెల్ట్ అవుతుంది, మళ్ళీ గట్టిపడిపోతుంది. సో అలాంటి ఒక జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని హీట్ ఎఫెక్టెడ్ జోన్ అవ్వండి. So it refers to a non-melted area of metal that has experienced change in its material properties. So జనరల్గా హీట్ అవుతుంది కానీ కరగట్లేదు, బట్ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్నిటికి చేంజ్ అయిపోతుంది. ఓకేనా. సో అలాంటి ఒక జోన్ అండి. సో ఇదేంటి అంటే దేనివల్ల జరుగుతుందంటే కనుక హై టెంపరేచర్ వల్ల ఇవన్నీ జరుగుతుంది. సో ది ఆల్టరేషన్స్ ఇన్ ద మెటీరియల్ ప్రాపర్టీస్ ఆర్ యూజువల్లీ రిజల్ట్స్ ఆఫ్ వెల్డింగ్ ఆర్ హై హీటింగ్ కటింగ్ ప్రాసెస్. సో జనరల్గా ఏంటంటే కనుక మనకి ఆల్టరేషన్స్ ఏంటి అంటే కనుక వెల్డింగ్లోని హై కటింగ్ ప్రాసెస్లోని మనకి చూస్తూ ఉంటాం. ఓకేనండి. సో జనరల్గా ఇప్పుడు కనుక మనం చూస్తే కనుక సాలిడ్ వెల్డ్ మెటల్ ఓకేనా. సో ఈ టైప్లో ఉంటుందండి. మ్యాక్సిమం టెంపరేచర్ ఇస్తాము. సో అన్ఎఫెక్టెడ్ మెటీరియల్ ఇది. సో ఇది ఎఫెక్ట్ అయిన మెటీరియల్. సో దీని నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకుంటుందండి అది. సో దీని నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫస్ట్ది సాలిడ్ ప్లస్ లిక్విడ్ బౌండరీ, తర్వాత గ్రెయిన్ గ్రోత్ జోన్ అంటే ఏంటి, కొంచెం హీట్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఉన్న మెటీరియల్. నెక్స్ట్ రీక్రిస్టలైజ్డ్ జోన్ అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బట్ ఏంటి అంటే కనుక మెల్ట్ అవ్వదు. ఓకేనా. పార్షియల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ జోన్, జస్ట్ వేడి తగిలినట్టుగా ఉంటుంది అంతే. దాన్ని ట్యాంపర్డ్ జోన్ అంటే గట్టిపడిపోయి కొంచెం వేడికి గట్టిపడిపోయి ఉంటుంది. అన్ఎఫెక్టెడ్ బేస్ మెటల్. సో బేస్ మెటల్ అనేది ఏదైతే ఉందో ఆ బేస్ మెటల్ అనేది అసలు హీట్ అబ్జర్వ్ చేసుకోకుండా ఉన్న మెటీరియల్ అండి. సో ఎక్కడ వరకు మనకి మెటీరియల్ వెళ్తుందంటే కనుక హీట్ అనేది సో ఈ ట్యాంపర్డ్ జోన్ వరకు వెళ్తే ఆ హీట్ అనేది తర్వాత నుంచి ఇంకా అబ్జర్వ్ చేసుకో. ఇంకా చెప్పాలంటే మనకు రాడ్ ఉంటుంది కదండి, ఏదైనా ఒక రాడ్ తీసుకొని స్మైల్ స్టీల్ క్యాస్ట్ ఏదైనా ఒక రాడ్ తీసుకొని ఒక పక్కన హీట్ చేసామనుకోండి, ఒక పక్క వచ్చేసరికి హీట్ అనేది ఉండదు, మ్యాక్సిమం ఉండదు. అంటే స్లోగా హీట్ చేస్తే బాగా హెవీ టెంపరేచర్ కాకుండా జస్ట్ మనం ఏదైనా ఒక ల్యాంప్తో కనుక హీట్ చేస్తే కనుక
ఏం జరుగుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక చోట నుంచి ఒక చోటకి. సో డయాగ్రామ్ చూపిస్తాను. సో a rod which is heated from one end. సో ఈ పక్క నుంచి హీట్ చేస్తున్నానండి. సో ఏమవుతుంది, టెంపరేచర్ అనేది ఎండ్ నుంచి ఎండ్కి ఇలా స్టార్ట్ అవుతుంది. సో మీరు చూస్తే కనుక ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది టెంపరేచర్ అనేది, ఇక్కడ మినిమం ఉంటుంది. ఓకేనండి. సో దీనికి మనం రిలేట్ చేసి చూస్తాం చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకు చూస్తే కనుక మనకి ఏదైతే టెంపరేచర్ ఉంటుందో ఇక్కడ టెంపరేచర్ మ్యాక్సిమం ఉంటుందండి. సో వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది అండ్ హియర్ ఇట్ విల్ బి 0. సో ఇట్ ఈస్ ద అన్ఎఫెక్టెడ్ మెటీరియల్ జనరల్లీ అన్ఎఫెక్టెడ్ మెటల్. సో ఇక్కడ మనకి ఏ విధమైన టెంపరేచర్ చేంజ్ ఉండదండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇట్ విల్ బికమ్స్ అన్ఎఫెక్టెడ్, అంటే ఆ మెటీరియల్ ఏ విధమైన ఎఫెక్ట్ కూడా అది చూపించదు. సో అలాంటిది ఈ మెటీరియల్, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని హీట్ ఎఫెక్టెడ్ జోన్ అండి, ఈ ఏరియాని. ఓకేనండి. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటే ఇది. సో ఇదేంటి అంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుందండి హీట్ వల్ల. సో ఇప్పుడు మనకు ప్లాస్టిక్ ఉందనుకోండి, సో ప్లాస్టిక్ని బాగా ఈ వేడిగా ఉన్న వాటర్లో కనుక ముంచితే కనుక దే విల్ గెట్ ఫోల్డెడ్, అంటే ముడుచుకుపోతుంది. సో అలా ముడుచుకుపోవడం ఏమవుతుంది, దాని యొక్క ప్రాపర్టీ మారిపోతుంది. ఓకేనా, ఇట్ విల్ గెట్ హార్డెన్. సో మనకి ఏమవుతుందండి, మెటీరియల్ హార్డ్ అయిపోతుంది ప్లాస్టిక్ అనేది. సో అలాగా ఏదైతే మనకి హీట్ అబ్జర్వ్ చేసుకుంటుందో మెటీరియల్ అనేది దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఓకేనండి. సో ఇట్ కెన్ ఆఫెన్ బి రికగ్నైజ్డ్ బై సిరీస్ ఆఫ్ బ్రైట్లీ కలర్డ్ బ్యాండ్స్. సో ఇది ఏంటంటే కనుక రకరకాల కలర్స్ తో ఏంటి చూస్తామండి. సో రకరకాల కలర్స్ అన్నీ ఉంటాయి. సో ఆల్సో విజిబుల్ నియర్ బిల్డ్స్. సో మనకి ఏంటంటే కనుక మనకి ఒకసారి మీరు ఎప్పుడైనా వెల్డింగ్ చేసిన దగ్గర చూస్తే కనుక ఫస్ట్ వెల్డింగ్ చేసిన మెటీరియల్ అనేది వైట్గా కనిపిస్తుందండి. సో దాని దగ్గర నుంచి రెడ్, బ్రౌన్, ఆరెంజ్ ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకేనా, కలర్స్ ఆర్ కాజ్డ్ బై సర్ఫేస్ ఆక్సిడేషన్ అండ్ ఆర్ ఎన్ అప్రాక్సిమేట్ ఇండికేటర్ ఆఫ్ టెంపరేచర్ రీచ్డ్ బై ద మెటల్. సో టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ వల్ల కూడా మనకి అవి చూపిస్తాం. సో ఒకసారి మనం నెక్స్ట్ స్లైడ్లో దేనికి ఏ టెంపరేచర్ ఉంటుందో అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో లైట్ ఎల్లో కనుక చూస్తే కనుక 550 degrees కనుక మెల్ట్ అయితే కనుక అది మెటీరియల్ అనేది మనకు లైట్ ఎల్లో అనేది వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ స్ట్రా ఎల్లో అంటే ఏంటి, ఎల్లోకి నెక్స్ట్ లైట్ ఎల్లోకి మధ్యలో ఉండే రంగు అండి అది. సో అదేంటంటే కనుక వెన్ ద మెటీరియల్ ఈజ్ మెల్టెడ్ అప్ టు 640 degrees centigrade. ఓకేనా. సో బేస్డ్ అపాన్ జనరల్గా ఈ మెటీరియల్స్ ఇంత హీట్ చేస్తామంటే చేస్తామండి. ఓకేనా. సో వీఆర్ ఈటింగ్ ద మోల్టెన్ మెటల్. సో జనరల్గా మనం మోల్టెన్ మెటల్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా హై డిగ్రీస్ వరకు హీట్ చేస్తాం. సో ఎప్పుడైతే అంత హై డిగ్రీస్ హీట్ చేస్తామో మనం ఎప్పుడైతే త్రూ కాస్టింగ్ లేకపోతే మెల్టింగ్ అనేది వెల్డింగ్ చేస్తారు. 316 మా 316 అది ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ బ్లాక్ గా ఉంటుంది. 316 సో ఏదైతే మనకి లైట్ ఎల్లోస్ ఉంటాయో అది నెక్స్ట్ రాయల్లో కనుక తీసుకుంటే కనుక ఇట్ విల్ బి అప్ టు 640 degrees. సో ఎప్పుడైతే మనకు ఆ కలర్ ఫామ్ అవుతుంది అది 640 degrees కి ఎఫెక్ట్ అయిందని చెప్పి అనుకుంటాం. అలా కాకుండా లైట్ ఎల్లో కనుక ఎల్లో కనుక చూస్తే కనుక నియర్లీ 700 degrees. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఒకసారి మనం వెల్డింగ్స్ చూస్తాం కదా, మనం ఏదైతే బైక్స్ జాయింట్స్ చేస్తున్నామో వెల్డింగ్స్ ఇవి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అన్న అక్కడ. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఇంత డిగ్రీస్కి హీట్ చేసాము అని. సో మనం చేసేవి కూడా 550 to 735 ఆ రేంజ్లో ఉంటాయండి. ఓకేనా. బ్రౌన్, సో బ్రౌన్ కనుక చూస్తే కనుక ఇట్ విల్ బి అప్ టు 735 degrees అప్ టు 735 అండి. అంటే 750 వరకు కూడా వెళ్ళొచ్చు బ్రౌన్ అనేది.
నెక్స్ట్ పర్పుల్ బ్రౌన్ అంటే కొంచెం డార్క్ బ్రౌన్ అండి అది. సో 790 డిగ్రీస్. అలాగే డార్క్ పర్పుల్ 840 డిగ్రీస్ వరకు అయితే కనుక డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. బ్లూ అయితే కనుక 1000 డిగ్రీస్. మనం బ్లూ అనేది మనం రేర్ గా చూస్తాం మనం మన మన ఏరియాలో. ఓకేనా. సో ఏదైనా హెవీ మెటల్ మెల్ట్ చేస్తేనే అవి మనకి బ్లూ అనేవి వస్తాయండి. ఓకేనా. అలాగే డార్క్ బ్లూ కనుక చూస్తే కనుక ఇట్ విల్ బి అప్ టు 1100 డిగ్రీస్ అండ్ అబోవ్. సో ఇవి టెంపరేచర్స్ యొక్క రేంజెస్, వాటి యొక్క కలర్స్ అండి. ఓకేనా. దీస్ కలర్స్ ఆర్ కాల్డ్ హీట్ టింట్, అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వచ్చింది. సో స్టీల్ chromium content, this metal increases the material resistance to oxidation, therefore color will be less intense. Oxygen level, so oxygen during welding, usage of protective gas and electrode coating can reduce the coloration because of the partly shield metal from oxidation. So మనకి కొన్ని చూస్తే కనుక పైన చిన్న ఏంటి ఏదో పౌడర్ జల్లినట్టుగా వస్తుంది వెల్డింగ్. ఓకేనండి. సో ఇది ఏంటి అంటే కనుక ఆక్సిడేషన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తుందండి. ఓకేనా. రఫర్ ద సర్ఫేస్ అండ్ ద ఫాస్టర్ ఇట్ ఆక్సిడైజ్ కాజెస్ డార్క్ కలర్స్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా బాగా హార్డ్ గా ఉన్న మెటీరియల్ కనుక వెల్డ్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది అక్కడ మెటీరియల్ అనేది ఎక్కువ ప్లేస్ అవ్వడం వల్ల, ఎక్కువ టెంపరేచర్ అనేది అటైన్ చేయడం వల్ల మనకి డార్క్ కలర్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనకి డార్క్ కలర్స్ ఏంటంటే, సో డార్క్ బ్లూ అనేది డార్క్ అండి. ఓకేనా. సో ఇలాంటి డార్క్ కలర్స్ అనేవి ఆప్టైడ్ అవుతాయి. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ హీట్ ఎఫెక్టెడ్ జోన్. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్ వల్ల ఏమవుతుంది అంటే కనుక మెయిన్ స్ట్రెంత్ అనేది వ్యారీ అవుతుందండి. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్స్ కెన్ బి ఆఫ్ వ్యారీయింగ్ సైజ్ అండ్ స్ట్రెంత్. సో దాని యొక్క సైజులో కానీ, స్ట్రెంత్లో కానీ, బలంలో కానీ, దృఢత్వంలో కానీ ఏదో ఒక చేంజ్ అనేది రావడం జరుగుతుందండి. ది ఎక్స్టెంట్ and magnitude of heat affected zone is inversely proportional to the thermal diffusivity and cooling rates. సో కూలింగ్ రేట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది ఏంటండి, సో అది పెరగడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. అండ్ ఆల్సో థర్మల్ డెఫిసిటీ అంటే టెంపరేచర్ తగ్గడం అనేది తగ్గుతుంది. వేర్ ద థర్మల్ డెఫిసిటీ హై, ద మెటీరియల్ కూలింగ్ రేట్ ఈజ్ హై ఇన్ ద ఎఫెక్టెడ్ హీట్. సో మనకి కూలింగ్ రేట్ అనేది ఎక్కువ ఉందంటే కనుక హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది చిన్నగా ఉందని చెప్పని అర్థం. అలా కాకుండా హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఎక్కువ ఉందనుకోండి, సో మనకి ఏదైతే కూలింగ్ రేట్ అంటే చల్లబడే టైం అనేది తగ్గిపోతుంది. ఓకేనండి. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్స్ వల్ల మెటీరియల్ షేప్స్ అనేవి ఇలా మారిపోతాయి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ ఈస్ ది ఫ్రీజింగ్ జోన్, హీట్ ఎఫెక్టెడ్ జోన్, ఓకేనా, నార్మల్ మెటీరియల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మెటీరియల్ అనేది బెండ్ అయిపోయింది హీట్ వల్ల. సో ఇంకా చెప్పాలంటే కనుక మనకి ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి కదండి, వాటిని కొంచెం హీట్ చేసి అంటే బెండ్ అయిపోతాయి. ఓకేనా. బేస్లో మన హీటింగ్. సో ఇంకా మనకి జాయింట్స్ వేస్తారు కొంతమంది ప్లంబర్స్ ఏం చేస్తారంటే హీట్ చేసి పైప్ని కాలుస్తారు. అంటే జాయింట్స్ లేనప్పుడు పర్ఫెక్ట్గా ఏం చేస్తారంటే జస్ట్ హీటింగ్ చేసి చేస్తారు. సో అప్పుడు అవి పర్ఫెక్ట్గా ఫిక్స్ అవ్వవు, ఎందుకంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్ యొక్క మెయిన్ కాజ్ అండి. ఓకేనా. సో ద ఎక్స్టెంట్ అండ్ magnitude of property changes depends upon primarily on base metal, weld filler material, అమౌంట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్. సో జనరల్గా బేస్ మెటల్ బేస్ చేసుకొని కూడా ఇది మనకు చేంజ్ అయిపోతుంది. అలాగే వెల్డ్ మెటీరియల్ అంటే కనుక మనం ఏదైతే కన్జ్యూమబుల్ ఎలక్ట్రాన్ ప్లేస్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఇది చేంజ్ అవుతుంది. ఓకేనా. అమౌంట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హీట్ ఇన్పుట్. సో ఎక్కువ హీట్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి కూలింగ్ కూడా తక్కువే ఉంటుంది. అలా కాకుండా హీట్ ఇన్పుట్ తక్కువలో మనకి జరుగుతుంది అనుకోండి, ఇట్ విల్ బి గుడ్ వెల్డింగ్ అండ్ ద హీట్ ఎఫెక్టెడ్ జోన్ will be less in such that. ఓకేనా. సో ఇది ఏంటంటే కనుక కటింగ్ స్పీడ్ని, నెక్స్ట్ యాంపరేజ్, టైప్ ఆఫ్ మెటల్ని ఏదైతే ఉంటుందో వాటి వల్ల ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనండి. సో దీంతో మనకి కనుక చూస్తే కనుక ఒకసారి మీరు డయాగ్రామ్ కనుక చూడన్నా, ఈ డయాగ్రామ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఆ ఎడ్జ్ అండి జనరల్గా మెటీరియల్ ఫిల్ చేసాము. ఇంతకుముందు మనం అక్కడ డయాగ్రామ్ గీసాం కదా, ఆ డయాగ్రామ్ అనేది. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఇలా ఉంటుంది. సో ఒకసారి మీకు వీడియో ప్లేస్ చేసి చూపిస్తాను అన్న, దాన్ని బట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో వాట్ ఈజ్ హీట్ ఎఫెక్టెడ్ జోన్ జనరల్?
ఒక టూ మెటీరియల్స్ ని కనుక తీసుకుంటే కనుక సో బేస్ మెటల్ 1 దాన్ని పేరెంట్ మెటల్ అంటున్నాడు. ఏదైతే జాయిన్ చేయాలనుకున్నాం P1 P2. సో అక్కడ వెల్డింగ్ మెటీరియల్ ఫిల్ చేస్తున్నాం. సో ఇదొక మెటీరియల్ అండి, ఇదొక మెటీరియల్. సో సేమ్ మెటీరియల్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్. సో ఏదైతే మనం బిల్డింగ్ ఫిల్లర్ మెటీరియల్తో ఫిల్ చేస్తున్నామో మోల్డెన్ మెటల్ అండి. సో ఫ్యూజన్ జోన్ ఇదంతా కూడా మెల్ట్ అవుతుంది. దాన్ని హీట్ ఎఫెక్టివ్ జోన్ కింద తీసుకుంటున్నాం మనం. ఓకేనా? సో దాంట్లో ఉన్న హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి, రెండు వైపులా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? టూ మెటీరియల్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ అనేది చేంజ్ వస్తుంది. ఓకేనా? సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంఎంఎస్ లో హీట్ చేయడం వల్ల ఒక్కొక్క మెటీరియల్ ని ఒక్కొక్క టెంపరేచర్ హీట్ చేయడం వల్ల ఒక్కొక్క స్ట్రక్చర్ అనేది వస్తుందండి. సో మనం మైక్రోస్కోప్ తో చూస్తామండి స్ట్రక్చర్ అనేది. ఓకేనా? ఎంఎంఎస్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. మీకు యూటెక్టాయిడ్, ప్రొటెక్టాయిడ్ అని చెప్పి కొన్ని చేంజెస్ ఉంటాయండి, స్టేట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ విధమైన చేంజెస్ అన్ని మీరు ఎంఎంఎస్ లో చూస్తారండి. ఒక మెటీరియల్ కి డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ షేప్స్ అనేవి. సో ఇట్ ఈస్ ద హీట్ ఎఫెక్టివ్ జోన్.
సో ఈ హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది దేని బేస్ చేసుకొని వస్తుంది అంటే కనుక అసలు బేస్ మెటల్ ఎలా ఉంది ఏంటి, అది ఎంత హీట్ని ట్రాన్స్ఫర్ చేయగలదు అన్నది ఒకటి పాయింట్ అండి. అలాగే ఫిల్లర్ మెటీరియల్ అండి, ఫిల్లర్ మెటీరియల్ ఎంత హీట్ని సప్లై చేయగలుగుతుంది, ఒకవేళ హీట్ సప్లై చేస్తే కనుక ఎక్కువ చేస్తుందా తక్కువ చేస్తుందా అన్న ఒక పాయింట్ కూడా తీసుకోవాలండి. సో ఇన్ కేస్ ఫిల్లర్ మెటీరియల్ అనేది కనుక ఎక్కువ కనుక తీసుకోగలిగితే, ఎక్కువ హీట్ సప్లై చేయగలిగితే కనుక మనకి బేస్ మెటల్ నుంచి ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అప్పుడు హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వెల్డింగ్ ప్రాసెస్. సో వెల్డింగ్ ప్రాసెస్ చూసుకుంటే కనుక డిఫరెంట్ వెల్డింగ్ ప్రాసెస్ ఉన్నాయి. సో గ్యాస్ వెల్డింగ్ కనుక తీసుకుంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఎక్కువ ఉంటుంది. స్పాట్ వెల్డింగ్ కనుక తీసుకుంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్ తక్కువ ఉంటుంది. అలాగే లేజర్ బీమ్ వెల్డింగ్ కనుక తీసుకుంటే కనుక అగైన్ ఇట్ విల్ బి లో. ఓకేనా, అదే మనం వచ్చే హీట్ ఇన్పుట్ని బట్టి. సో కావాల్సినంత హీట్ ఇస్తే కనుక మనకి ఏదైతే హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఉంటుందో అది తక్కువ ఉంటుంది. ఓకేనండి. సో దీస్ ఆర్ ది జనరల్ హీట్ ఎఫెక్టెడ్ జోన్స్. సో ఎలా ఉంటుందండి హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటే? సో దీంట్లో స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా చేంజ్ అవుతూ వస్తుంది. సో పెరిటిక్ పీక్ టెంపరేచర్ అంటే కనుక 1492 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే. ఓకే, అంటే ఏంటి, జనరల్గా అది చేంజ్ అయ్యే టెంపరేచర్. ఓకే, సో టీ మీన్ ఎంత ఉంటుందంటే కనుక 1539 డిగ్రీ సెంటిగ్రేడ్. సో పార్షియల్లీ మెల్టింగ్ జోన్ 1492 డిగ్రీస్ దగ్గర అండి, 1492 నుంచి 1593. ఓకేనా, సో ఇట్ స్టార్ట్స్ మెల్టింగ్ ఎట్ దట్ టెంపరేచర్. ఎవరికైనా. సో దీంతో మనకి హీట్ ఎఫెక్టెడ్ జోన్ యొక్క కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ ఒకసారి ఎలక్ట్రాన్ బీమ్ బిల్డింగ్ అనేది ఒకటి ఉందండి, అదొకసారి చూద్దాం. So similar process used in laser. సో దీంట్లో ఏంటంటే కనుక ఏ విధమైన ఎఫెక్ట్ ఉండకూడదండి అట్మాస్ఫియర్కి, బిల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి. సో కంప్లీట్లీ ఒక క్లోజ్డ్ స్పేస్లో జరగాలి. సో ఒక అట్మాస్ఫియరిక్ ఒక ప్రెషర్ అనేది ఫిక్స్ చేసి ఉంచారండి. ఓకేనా, సో జనరల్ లేఅవుట్ ఆఫ్ ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. సో మ్యాగ్నెటిక్ లెన్స్, డిఫ్లెక్షన్ కాయిల్స్. సో పైనుంచి మీకు లైట్ వస్తుందండి. సో ఒక క్యాథోడ్ లైట్ అనేది వస్తుంది, అది వర్క్ పీస్ మీదకి వెళ్ళి వర్క్ పీస్ని జాయిన్ చేస్తుంది.
సో సేమ్ యాజ్ లేజర్ అండి. సో మీరు లేజర్ కూడా చూస్తే కనుక ఒక బీమ్ ఆఫ్ లైట్ అనేది జాయింట్ మీద ప్లేస్ చేయడం వల్ల అది మెల్ట్ అయ్యి మనకు జాయింట్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది. సో సేమ్ ఇలాగే ఏంటంటే కనుక ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ మనకి ఏదైతే క్యాథోడ్ రేస్ ఉంటాయో క్యాథోడ్ రేస్ ని హై ఇంటెన్సిటీతో కనుక మనం కనుక పంపిస్తే కనుక ఏం జరుగుతుందంటే కనుక వర్క్ పీస్ అనేది జాయిన్ అవుతుంది. ఓకేనండి. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక we have completed classification of welding processes, types of welding joints and their characteristics, gas welding, different types of flames, oxyacetylene gas welding, and manual metal arc welding, submerged arc welding, TIG, MIG, resistance welding, friction steel welding, okay, forge welding. నెక్స్ట్ ప్లాస్మా వెల్డింగ్ అండ్ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ అనేవి మనం చూడాలండి. థర్మిక్ వెల్డింగ్ ఇవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. వీడియోస్ కూడా ప్లస్ దాని యొక్క డిస్క్రిప్షన్స్ అనేవి. సో మీకు ఒక క్లాస్ తో యూనిట్ 3 అనేది కంప్లీట్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ లేజర్ వెల్డింగ్ అంటే తెలుసు మనకి, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, షోల్డర్ బ్రేజింగ్ చూసాము, హీట్ ఎఫెక్టెడ్ జోన్స్, నెక్స్ట్ వెల్డింగ్ డిఫెక్ట్స్, నెక్స్ట్ టెస్టింగ్స్. సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి. సో దీంతో మనకి యూనిట్ 3 ఇంకొక క్లాసు మాక్సిమం ఒక క్లాసు 2 క్లాసుల్లో కంప్లీట్ అయిపోతుంది. సో నాకు తెలిసి రేపు ఎల్లుండిలో మనకి యూనిట్ 3 కంప్లీట్ అవుతుంది. సో దెన్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ మనకి కంప్లీట్ అయినట్టే. ఓకేనా. సో మీకు యూనిట్ 3 వరకు కూడా మొత్తం మెటీరియల్ అంతా పంపిస్తున్నామండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీకు మెటీరియల్ అంతా పంపించడం జరుగుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. సో లెఫ్ట్ అవ్వండి.